హాయ్ అండి, మంచి గ్రేవీతో 3 పూటలు కడుపు నిండా తినేలాగా పచ్చి రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నానండి. కేజీ రొయ్యలకి నాకు 500 గ్రామ్స్ రొయ్యలు మాత్రమే వచ్చాయి. వీటిని మధ్యలో కట్ చేసి బ్లాక్ లేయర్ గా వస్తుంది, దాన్ని తీసేయాలండి. రొయ్యల్ని కొంచెం సాల్ట్ వేసి 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఇలా వేడి వాటర్ పెట్టుకున్నాక ఈ పచ్చి రొయ్యల్ని దాంట్లో ఇలా 1 నిమిషం పాటు ఉంచి రొయ్యల్ని పక్కన తీసి పెట్టేసుకోండి. గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక నేను చూపించే విధంగా ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. పొడవు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వీటన్నింటిని వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఉల్లిపాయలను అన్నింటిని బాగా ఉడికించుకోవాలి. 2 స్పూన్ల కారం, పచ్చి రొయ్యలు, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే కర్రీ రెడీ. లైక్ చేసి సబ్స్క్రైబ్